అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వీటి నుంచి కొంచెం దూరంగా ఉండు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్లోకి నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నువ్వు ఇంటికి వెళ్ళనయ్యా, ఇక్కడంతా నేను చూసుకుంటాను. చైత్రకు ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది, బట్ తను మాట్లాడే సిచ్యువేషన్లో లేదు. తనకి నువ్వే కన్వే చేయవు రాజ్. ఓకే అన్నయ్య. ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయి. జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ దమ్. అలాగే అన్నయ్య, నేను చూసుకుంటాను. చైత్ర చాలా బాధపడుతోంది. ఎందుకు అన్నీ తనకే జరుగుతున్నాయి? పాపం ఎన్నని భరిస్తుంది. నన్ను క్షమించు పిన్ని. నా నిర్లక్ష్యం వల్లే నీకు ఇలా జరిగింది. నిన్ను వదిలిపెట్టి నేను బయటకు వెళ్లకుండా ఉండాల్సింది పిన్ని. తప్పు చేశాను. అలా అంటే నేను కూడా తప్పు చేసినట్టే. ఆ ఫోన్ కాల్ ని బ్లైండ్ గా నమ్మేసి బామ్మగారిని ఒంటరిగా వదిలేసి వచ్చి తప్పు చేసి చైత్ర, ఏడవడానికైనా ఓపిక ఉండాలి కదా. తీసుకో. నాకేమవుతు విరాజ్, నా మనసు ఏం బాలేదు. చైత్ర, ఇలాంటి వాటికి నార్మల్ అమ్మాయిలు బాధపడాలి, భయపడాలి, నువ్వు కాదు. ఇప్పుడు కూడా నన్ను ఏడిపిస్తున్నావా విరాజ్? అంటే నేను నార్మల్ అమ్మాయిని కాదా? నాకు ఎమోషన్స్ ఉండవా? నీలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, బట్ నువ్వు అందరు అమ్మాయిలా వీక్ మైండెడ్ కాదు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ చైత్ర. చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా పెరిగావు. నాన్న దూరమైనా చెల్లికి అన్నీ నువ్వై రెస్పాన్సిబుల్ పర్సన్గా నిలబడ్డావు. మ్యారేజ్ బ్రేక్ అయినా తట్టుకున్నావు. అంతెందుకు, నువ్వు మా ఇంట్లో జాయిన్ అవ్వకూడదని నేనెన్ని ప్లాన్ చేసినా నీ సిన్సియారిటీతో జాబ్ కొట్టేశావు. నీకు ఆశ్రయం ఇచ్చిన అమ్మఒడికి ప్రాబ్లం వస్తే ఎదురు నిలబడ్డావు, ఫైట్ చేశావు. ఇప్పుడు కూడా స్మైలీ మ్యాటర్లో మా అన్నయ్య కోసం నాతో ఒక అబ్బాయితో ఈక్వల్గా ఫైట్ చేస్తున్నావు. ఇంతకంటే నువ్వు స్ట్రాంగ్ అని ఎలా చెప్పాలి? ఎన్ని భరించావు, ఈ బాధని భరించలేవా? జరగాలనుంది, జరిగిపోయింది.
దీని గురించి బాధపడితే గతం మారిపోదాం, భవిష్యత్ అర్థం కాదు. ప్రెజెంట్లోనే అసలు ప్రశాంతత ఉంటుంది. బీ బ్రేవ్ ఆల్వేస్. నువ్వు నాకు అస్సలు అర్థం కావు విరాజ్. నాకు దగ్గరగా ఉంటావు, కానీ ఆలోచనలకి అందనంత దూరంగా ఉంటావు. ఎప్పుడు నాతో గొడవ పడుతూనే ఉంటావు, కానీ నేను బాధల్లో ఉంటే మాత్రం నా పక్కనే ఉంటావు. నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకోలేవేమో అనుకునేదాన్ని, కానీ ఇంత డీప్గా అర్థం చేసుకున్నావని నాకిప్పుడే తెలిసింది. కొన్ని అంతే చైత్ర, కంటికి కనిపిస్తుంటాయి కానీ మనసుకు అర్థం కావు. మనసుకు అర్థమైనవి మనిషి రియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్లోనే దగ్గరలు దూరం అవుతాయి, దూరాలు దగ్గరవుతాయి. ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ మారిపోతాయి. నీ మీద ఉన్న కోపం ప్రేమగా మారినట్టు. ఇప్పుడు కూడా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు విరాజ్. టైం వచ్చినప్పుడు అర్థమవుతుందిలే. ఇప్పుడు జరిగిన దాని గురించి బాధపడకు. బామ్మ ఈ స్థితిలో ఉండడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే ఎలాగైనా పట్టుకుని వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ విరాజ్. వాడు చేసిన తప్పుకి వాడు కుమిలి కుమిలి పశ్చాత్తాపపడేంత శిక్ష పడాలి. వాణ్ణి మాత్రం వదలకూడదు. నాకు తెలిసి ఇప్పటికే ముసలిది కీర్తి శేషరాలు అయిపోయింటుంది. మరి ఏడుపులు పెడగొప్పులు వినిపించడం లేదేంటి? ఓ, ఆత్మశాంతి కోసం మౌనం పాటిస్తున్నారేమో. ఇప్పటికే ఈ పృథ్వీ 2 క్యారెక్టర్లు చేస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ 3వ క్యారెక్టర్ చేయాలన్నమాట. లోపల ఆనందం పొంగిపోతున్నా బయటికి విషాదం నటించాలి. కొంచెం కష్టమే. లెట్స్ ట్రై.